తొమ్మిదో నెల రావటమే శక్తికి కొంచెం అన్‌ఈజీనెస్ పెరిగింది. కూర్చున్నా, పడుకున్నా నడుము నొప్పి, నడిస్తే ఆయాసం అండ్ అప్పుడప్పుడు కడుపులో నొప్పి ఇలా వస్తూ ఉంటే, విజయ్ ఎప్పటికప్పుడు శక్తికి అవైలబుల్‌గా ఉంటూ తనకి ఏమైనా పెయిన్ అనిపించినప్పుడు అవసరమైన మెడిసిన్స్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒక్క విజయ్ మాత్రమే కాదు. ఫ్యామిలీ మొత్తం శక్తిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. క్షణం కూడా తనని ఒంటరిగా వదలటం లేదు. ఇక రుద్ర అయితే శక్తిని పూర్తిగా చంటి పిల్లలా చూస్తూ తన ప్రతి అవసరం స్వయంగా తనే చూసుకుంటూ వస్తున్నాడు. కేవలం హెల్త్ పరంగా మాత్రమే విజయ్. ఏదైనా అవసరమైతే అందివ్వటానికి ఫ్యామిలీ. ఇక మిగిలినవన్నీ ఆఖరికి తినిపించడం నుంచి స్నానం చేయించటం వరకు ప్రతి ఒక్కటి రుద్రనే చూసుకుంటూ వచ్చాడు. రుద్ర ప్రేమ అండ్ కేరింగ్ శక్తి పూర్తిగా ఫిదా అయిపోయింది. శక్తి మాత్రమే కాదు, మిగిలిన అందరూ కూడా అంతే ఫిదా అయిపోయారు. ఇషికకి మాత్రం ఒకానొక సమయంలో ఇవాన్ అంతే ప్రేమగా తనని చూసుకోవటం గుర్తుకు వచ్చి అన్నీ తండ్రి పోలికలే అని మురిపెంగా అనుకుంది. ఇక పరి అయితే చెప్పనవసరం లేదు. రుద్ర ప్రేమని డైరెక్ట్‌గా చూస్తూ ఉంటే తను చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంది తన కోసం వచ్చే వరుడి మీద. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అతను రీచ్ అవుతాడో లేదో ముందు ముందు తనే తెలుసుకుంటుంది. తొమ్మిదో నెల పడిన 15 రోజుల తర్వాత సడెన్‌గా ఒకరోజు ఆఫ్టర్‌నూన్ టైంలో చిన్నగా నొప్పిగా అనిపించింది శక్తికి. ఆ నొప్పి నడుములో అనిపించటంతో డైలీ ఉండే నొప్పనుకొని పెద్దగా పట్టించుకోలేదు. కానీ క్షణానికి నొప్పి ఎక్కువగా అనిపించటంతో గట్టిగా అరిచింది శక్తి. అప్పుడే శక్తి కోసం ఇషిక ప్రిపేర్ చేసిన జ్యూస్ తీసుకువస్తున్న రుద్ర, శక్తి అంటూ దగ్గరికి వెళ్ళేసరికి శక్తి గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ బావా నొప్పి తట్టుకోలేకపోతున్నాను అని అనటంతో అందరూ కంగారు పడిపోయి శక్తి కాళ్ళ నుంచి కారుతున్న వాటర్‌ని చూసి వాటర్ బ్రేక్ అయ్యాయి అని అర్థమైపోయి ఇషిక, నర్మద పెద్దవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కంగారుగా శక్తిని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి. పదండి, పదండి అని హడావిడి చేసి శక్తిని తీసుకువెళ్తూనే దారి మధ్యలోనే విజయ్‌కి ఇన్ఫార్మ్ చేశారు. విజయ్ శక్తి ఇప్పుడు పెయిన్స్ తట్టుకునే స్టేజ్‌లో ఉందో లేదో, తన బీపీ, షుగర్ నార్మల్‌గా ఉన్నాయో లేదో చెక్ చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు. 40 మినిట్స్ పట్టే ప్రయాణాన్ని రుద్ర శక్తి అరుపులు, ఏడుపులకి భయపడి జస్ట్ 15 మినిట్స్‌లో కంప్లీట్ చేసి హాస్పిటల్ ముందు కారాపి స్పీడ్‌గా శక్తిని చేతుల్లోకి తీసుకొని స్ట్రెచర్ చూపిస్తున్నా పట్టించుకోకుండా పద అని విజయ్ వైపు గంభీరంగా చూస్తూ చెప్పి విజయ్ ముందు పరుగున వెళ్తూ ఉంటే వెనకే వెళ్తూ లేబర్ రూమ్‌లోకి వెళ్ళి శక్తిని బెడ్ మీద పడుకోబెట్టి, "డోంట్ వర్రీ శక్తి. నువ్విలా ఏడిస్తే ఎలా చెప్పు? మన పాప బయటికి వస్తుంది ఇంకొద్ది క్షణాల్లో. అది మాత్రమే గుర్తుంచుకో. ఇప్పుడు నీకింత పెయిన్ ఉండదు" అని చెప్తూ తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు జారేంతలా శక్తి పెయిన్‌ని తను పెయిన్‌గా ఫీల్ అయ్యాడు. వాళ్ళిద్దరిని అలా చూసిన విజయ్ నవ్వుతూ ఇషాన్ బయటికి వెళ్ళు అని అంటే శక్తి కంగారుగా రుద్ర చేతులు గట్టిగా పట్టుకుని ఏడుస్తుంటే రుద్ అది చూసి రుద్ర నేను వెళ్ళను. శక్తిని ఈ పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. ఏదైనా సరే ఇక్కడే నా ఎదురుగా చేయండి అని పంతంగా అనటంతో విజయ్ అసహనంగా ముందు నేను శక్తిని చెక్ చెయ్యాలి. నువ్వు బయటికి వెళ్ళి ఇషాన్ అని శక్తిని చెక్ చేయటానికి రుద్రని బలవంతంగా బయటికి పంపించి శక్తిని చెక్ చేశాడు. ప్రెజెంట్ శక్తి భయంతో ఉండటంతో బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక షుగర్ నార్మల్‌గా ఉండటంతో శక్తికి ధైర్యం చెప్తూ, "నీ బీపీ లెవెల్ మారుతుంది శక్తి. నిన్ను నువ్వు నార్మల్ చేసుకోలేదంటే నార్మల్ డెలివరీ కష్టం" అని అంటూనే బేబీ పొజిషన్ చెక్ చేశాడు విజయ్. అందులో ఏదో తేడాగా అనిపించటంతో వెంటనే సెమీ స్కానర్‌తో చెక్ చేశాడు. అక్కడ ఒక బిడ్డ అడ్డం తిరిగి కనిపించటంతో ఓ మై గాడ్ అనుకుని ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని చెప్పి శక్తికి నొప్పులు తగ్గేలా ఇంజెక్షన్ చేస్తూ బిడ్డ అడ్డం తిరిగింది శక్తి. ఆపరేషన్ కంపల్సరీ. ఇప్పుడు నువ్వు నార్మల్ డెలివరీకి రెడీగా లేవు.
అని చెప్పి బయటికి వెళ్ళి అదే విషయం చెప్పాడు అందరితో. అందరూ ముందు బాధపడిన శక్తి బేబీ క్షేమంగా ఉంటే చాలు అనుకుని విజయ్ పంపించిన ఫామ్ మీద సైన్ చేసేశారు. వెంటనే సైన్ అవ్వటం ఆలస్యం. విజయ్ శక్తిని ఆపరేషన్ థియేటర్కి మార్చేసి ఆపరేషన్ చేయటానికి వెళ్ళిపోయాడు. కరెక్ట్‌గా 15 నిమిషాల తర్వాత బేబీ ఏడుపు వినిపించింది ఆపరేషన్ థియేటర్ నుంచి అందరికీ. అప్పటి వరకు టెన్షన్‌తో చూస్తున్న అందరి పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. ఆత్రంగా శక్తి బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రుద్ర మాత్రం శక్తికి ఎలా ఉందో ఏంటో అనే టెన్షన్‌గా ఆలోచిస్తూ ఉన్నాడు. బేబీ బయటికి వచ్చిందన్న ఆనందం పూర్తి స్థాయిలో అనుభవించకుండానే. ఇంతలో నర్స్ బయటికి వచ్చి, "మీకు అమ్మాయి పుట్టింది" అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ మాటకి అందరూ సంతోషంగా రుద్రని కౌగిలించుకొని కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు. రుద్రకి కూడా పాపే కావాల్సి ఉండటంతో తన పాప తన దగ్గరికి వచ్చిందన్న సంతోషంలో కన్నీళ్లతో ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తూ వాళ్ళు సంతోషంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా పట్టించుకోకుండా ఒక రాయిలా నిలబడిపోయి ఉన్నాడు. ఇంతలో సడన్‌గా మరో నర్స్ వచ్చి, "మీకు బాబు పుట్టాడు" అని చెప్పి వెళ్ళిపోగానే అందరి కళ్ళు పెద్దవి చేసి చూశారు. ఈ ట్విస్ట్ ఏంటి అన్నట్టు. ఇక్కడ రుద్రకి కూడా అదేమీ అర్థం కాలేదు. తనకి కూడా విజయ్ కేవలం 1 బేబీ అనే చెప్పాడు. పైగా రిపోర్ట్స్‌లో కూడా 1 బేబీనే ఉండటంతో తను కూడా కేవలం శక్తి కడుపులో సింగిల్ బేబీనే ఉంది అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే మరో బేబీ రావటం ఏంటి అని ఆశ్చర్యపోతూ నర్స్‌ని అడిగేలోపు ఆమె వెళ్ళిపోవటంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మరో పావుగంట తర్వాత బేబీస్ ఇద్దరిని ఒకేసారి క్లీన్ చేసి బయటికి తీసుకువచ్చి ఎవరికి ఇవ్వాలి అని అడిగితే రుద్ర ముందుగా పాపని తీసుకోవాలనుకున్నాడు. కానీ తను కాదు అని ముందుగా పాపని ఆద్య చేతుల్లో పెట్టించాడు. అక్కడే అర్థమైపోయింది రుద్రకి ఇప్పటికీ కూడా అందరికంటే ఎక్కువ ఆద్యనే అని. అది ఎవరూ పట్టించుకోలేదు. బికాజ్ రుద్ర ఇప్పటి వరకు ఆద్యలో తన చెల్లినే కాదు తల్లిని కూడా చూసుకున్నాడని అతని మాటల్లోనే తెలుసుండటంతో ఆద్య కంగారుగా అన్నయ్య అంటుంటే, "అంటారు కదరా, ముందుగా పుట్టిన పిల్లల్ని మేనత్త ఎత్తుకోవాలి లేదా మేనమామ ఎత్తుకోవాలని. మరి నువ్వెత్తుకుంటే ఏమవుతుంది చెప్పు" అని నవ్వుతూ చెప్పి బాబుని తీసుకువెళ్ళి ఇషిత చేతుల్లో పెట్టాడు. అప్పటి వరకు తన చేతుల్లో ఉన్న రక్షిత్‌ని మోక్షిత్‌కి అప్పగించిన ఇషిత బాబుని మురిపెంగా చూసుకుంటూ, "భలే ముద్దుగా ఉన్నాడు ఇషాన్. ఎంత తెల్లగా ఉన్నాడో" అని బుగ్గలు లాగగానే అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న బాబు ఒక్కసారిగా కెవ్వుమని అరుస్తూ హాస్పిటల్ టాప్ లేచేలా చేశాడు. బాబు ఏడుపుకి పక్కనే ఉన్న పాప ఉలిక్కిపడి ఏడుపు అందుకోవటంతో హాస్పిటల్ రీసౌండ్ వచ్చేసింది వాళ్ళిద్దరి దెబ్బకి. వాళ్ళిద్దరి ఏడుపుకి అందరూ కంగారు పడి వాళ్ళ ఏడుపు మానిపించటానికి ట్రై చేస్తున్నా కూడా ఒకరి తర్వాత ఒకరు గలం విప్పుతూ కొంచెం కూడా మేము తగ్గము అన్నట్టు రాగం తీస్తూ ఉంటే అందరికీ చెమటలు పట్టేశాయి వాళ్ళ గొంతులకి. వాళ్ళ ఏడుపుకి తట్టుకోలేని రుద్రక్షణ ఆలస్యం చేయకుండా పిల్లలిద్దరిని చేతిలో దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకొని అటూ ఇటూ తిరుగుతూ, "ఏమైంది బుజ్జులు" అని మాట్లాడుతూ వాళ్ళని ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. తల్లి స్పర్శతో పాటు తండ్రి మాటలు కూడా కడుపులో నుంచే విన్న పిల్లలు ఇద్దరూ కూడా రుద్ర మాట వినగానే కామైపోయి నోట్లో గుప్పెడు పెట్టుకొని చిన్ని చిన్ని కళ్ళతో తండ్రి వైపు చూస్తూ ఉన్నారు ఏడుపు ఆపేసి మరి. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్క మాటకే పిల్లలిద్దరూ ఏడ్చేవాళ్ళు కాస్త అలా సైలెంట్ అయిపోవటంతో ఇంతలో నర్స్ బయటికి వచ్చి, "ఏమైంది" అని కంగారుగా అడిగితే
ఏమీ లేదు. నా భార్యకి ఎలా ఉంది అని గంభీరంగా అడిగాడు. నథింగ్ టు వరీ సార్. ప్రెజెంట్ మేడం హెల్త్ కండిషన్ స్టేబుల్గానే ఉంది. డాక్టర్ విజయ్ చూస్తున్నారు అని చెప్పి నర్స్ లోపలికి వెళ్తూ పిల్లల్ని పీడియాట్రిషియన్ దగ్గర చూపించుకొని రండి. ఈలోపు డాక్టర్ కూడా బయటికి వస్తారు అని చెప్పి వెళ్ళిపోవడంతో రుద్ర వెంటనే ఈశ్వాన్ని వేణుని ఇద్దరిని తీసుకుని పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే పుట్టిన పిల్లలు కావటంతో వెంటనే డాక్టర్ లోపలికి పిలిచి పిల్లల్ని చెక్ చేసి అంతా బాగానే ఉంది, కానీ పాప కొంచెం వెయిట్ తక్కువగా ఉంది. సో ఇంక్యుబేటర్లో పెడితే బెటర్ ఏమో, ఒకసారి ఆలోచించండి అని చెప్తే రుద్ర మరో ఆప్షన్ లేదా అని అడిగాడు. ఎందుకు ఉండదు సార్? బేబీ మదర్ ఫీడింగ్కి 1 డేలో ఏమైనా మార్పు వస్తే పర్వాలేదు, లేదంటే మాత్రం పెట్టాల్సి వస్తుందేమో. మరి అంత వెయిట్ తక్కువ కాదు, అలా అని ఉండాల్సినంత వెయిట్ లేదు అని డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయటంతో ఓకే డాక్టర్, మీ ఇష్టం అని చెప్పి పిల్లలిద్దరిని తీసుకుని వచ్చేసిన రుద్ర పాప విషయంలో కొంచెం బాధేసినా అది పట్టించుకోకుండా అందరి దగ్గరికి వెళ్ళి పిల్లల విషయం చెప్తే, డోంట్ వరీ ఇషాన్, నీ భార్య పుట్టినప్పుడు కూడా సేమ్ ఇంతే తక్కువ వెయిట్తో పుట్టింది. అయినా చూడు ఇప్పుడు ఎలా ఉందో అని నర్మద అనటంతో రుద్ర నవ్వేసి, ఈ రోజుల్లో ఇది పెద్ద విషయం కాదులే అత్తయ్య, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, బేబీ పెరగటం ఈజీనే అని నవ్వుతూ చెప్పాడు. అని అందరూ తలలూపి ఒకరి తర్వాత ఒకరు బాబుని పాపని చేతులు మార్చుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో రుద్ర వెళ్ళి పిల్లల కోసం కావాల్సిన డైపర్స్ నుంచి పాల బాటిల్స్ వరకు ప్రతి ఒక్కటి మర్చిపోకుండా తీసుకువచ్చేశాడు. అప్పుడే విజయ్ తన ఆపరేషన్ కంప్లీట్ చేసుకుని చేతికి గ్లౌజెస్ నుంచి మొహానికి మాస్క్ వరకు తీసేసి బయటికి వచ్చాడు. విజయ్ని చూసిన రుద్ర కంగారుగా వెళ్ళి శక్తికి ఎలా ఉంది అని అడిగితే విజయ్ నవ్వుతూ, డోంట్ వరీ ఇషాన్, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. తనని ఒక ½ తర్వాత స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు, అప్పుడు అందరూ చూడొచ్చు అని నవ్వుతూ చెప్పగానే ఇవాన్ ముందుకు వచ్చి, అది పక్కన పెట్టు విజయ్, శక్తికి ట్విన్స్ అని ఎవరితో ఎందుకు చెప్పలేదు అని సీరియస్గా అడిగాడు. అందరికీ ఆ విషయంలో కోపం ఉంటుందని ముందుగానే అర్థం చేసుకున్న విజయ్ చిరునవ్వుతోనే అందరినీ ఫేస్ చేస్తూ, ఎందుకంటే ఈ విషయం చెప్తే మీరు ఇంకా కంగారు పడతారు. ఒక్క బేబీ కోసమే మీరెంత కేర్ తీసుకున్నారో నేను చూస్తూనే ఉన్నాను. 3rd మంత్లో నాకు తెలిసింది శక్తికి ట్విన్స్ అని. అది కూడా తను తీసుకున్న స్ట్రెస్ వల్ల ట్విన్స్గా మారింది. ట్విన్స్ అని చెప్తే మీరు ఇంకా భయపడతారని చెప్పకుండా ట్రీట్ చేస్తూ వచ్చాను. అందుకే డైలీ శక్తిని చెక్ చేయటం, తనకి కావలసిన మందులు దగ్గరుండి ఇవ్వటం, ఎక్సర్సైజెస్ చేయించాను. కానీ ఒక్కటే నా గుడ్ లక్ ఏంటంటే శక్తికి స్టమక్ పెద్దగా పెరగలేదు. అందుకే ఎవరికీ అనుమానం రాలేదు. కానీ 9th మంత్ వచ్చేసరికి తన కాళ్ళు చేతిలో నీరు పట్టేసి బ్యాక్ పెయిన్ నుంచి నిలబడలేక కూర్చోలేకపోతుంటే బాధ అనిపించింది. అందుకే ఫుడ్ విషయంలో మీ అందరికీ చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. శక్తికి టైం టు టైం ఫుడ్తో పాటు ఎక్స్ట్రా ఫుడ్ కూడా తనకి అందేలా ఉండాలని అని చెప్పాడు విజయ్. అయినా కూడా ఈ నిజం దాచటం మాకేమాత్రం నచ్చలేదు విజయ్ అని రుద్ర సీరియస్ అయితే, చెప్పినంత మాత్రాన మీకు ఒరిగేదేమీ లేదు. ఇది నా తరపున మీకు ఇచ్చిన సర్ప్రైజ్ అనుకోండి. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని చెప్పటంతో ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. విజయ్ చెప్పిన దాంట్లోనూ నిజం ఉండటంతో మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ మౌనాన్ని నవ్వుతూ రిసీవ్ చేసుకున్న విజయ్, నేను మళ్ళీ వచ్చి శక్తిని చెక్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే వెనకే పరి కూడా వెళ్ళింది విజయ్తో మాట్లాడాలని. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.